హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంత చిన్న పల్లెటూరులో ఎంత మంచి వాటర్ ఫాల్స్ ఉంటుందని నేను అసలు ఎప్పుడూ అనుకోలేదండి. ఈ మధ్యకాలంలో అయితే వచ్చిందంట ఈ వాటర్ ఫాల్స్. నా చిన్నప్పుడు అయితే లేనే లేదు, ఎప్పుడు వెళ్ళేదాన్ని కాదు. ఒక 4 years నుంచి ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ అయితే ఏర్పడిందంట. ఎంత బాగుందో అది చూడడానికైతే నేను, మా తమ్ముడు, మా పిల్లలతో అయితే నేనైతే అక్కడ స్నానం చేయడానికి అయితే వెళ్ళానండి. ఎంత బాగా ఎంజాయ్ చేసామో చెప్పలేనమాట. మన పెద్ద పెద్ద ఊర్లలో కూడా ఇంత మంచి వాటర్ ఫాల్ ఉండదేమో అనిపిస్తుంది నాకు. చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఒకసారి చూసి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా వాటర్ ఫాల్స్కి వెళ్ళారా? వెళ్ళుంటే ఎక్కడికి వెళ్ళారు? ఏ ఊరు వెళ్ళారు? ఎక్కడ అవుట్ ఆఫ్ సిటీనా లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రీనా ఏంటన్నది కామెంట్ చేయండి. కంపల్సరీ కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే అసలు చాలా చిరాగ్గా వెళ్ళాను అనమాట. నాకైతే ఇష్టమే లేదు, వద్దు స్నానం చెయ్యొద్దు, నాకు భయం. అక్కడ చాలా కొండలు అనమాట, ఇటువైపు అన్ని కొండలే, అటువైపు నుంచి ఏ రాయి దొల్లుకుంటూ వస్తుందని చెప్పేసి నా పిల్లల్ని నేను వద్దన్నాను. కానీ మా పిల్లలు, మా తమ్ముడు అస్సలు మాట వినలేదు. వద్దంటే వద్దు, వెళ్ళాల్సిందే, ఈరోజు ఎలాగైనా వెళ్ళి పిల్లలకు చూపించాల్సిందని మొండి పట్టుదల పట్టారనమాట. ఎందుకంటే పిల్లలు ఎప్పటి నుంచో పేచి పెడుతున్నారు, వెళ్దాం మాము వాటర్ ఫాల్స్కి, వెళ్దాం అని విసిగించేస్తున్నారు. అందుకని ఈరోజు అయితే కంపల్సరీ అది కూడా ఆదివారం అనమాట, ఖాళీగా ఉన్నాడు తమ్ముడు, అందుకని తీసుకెళ్ళాడు అనమాట. చాలా బాగా అనిపించింది వెళ్ళినందుకు. నేను చిరాగ్గా వెళ్ళాను, అంతే ఎక్కువ మంచి సాటిస్ఫాక్షన్ ఫీలింగ్తో వచ్చానమాట. అంత బాగా జరిగింది అక్కడ, ఉంది అంత బాగుంది అనమాట. వాటర్ ఫాల్స్ ఎంత బాగుందో. మేము రంప వెళ్ళామండి. రంప దగ్గర కూడా రాళ్ళు అవి అన్నీ కొంచెం అడ్డుగా ఉంటాయి కదా, ఇక్కడైతే అలా కూడా కాదండి. ఎంత బాగుందో ఆడుకోవడానికి, పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఎంజాయ్ చేయడానికి చాలా బాగుందన్నమాట. వాటర్ ఫాల్స్ అయితే ఎంత ఫోర్స్గా వస్తున్నాయో, ఎంత బాగా అనిపించిందో. అలాగే చాలా సంతోషం వేసింది. ఆ వాటర్ ఫాల్స్ అయితే మా ఇంటి దగ్గర నుంచి మా ఊరి బయట అనమాట, వేరే ఊరికి వెళ్ళే కొంచెం కనీసం అంటే 2 kilometers అయినా ఉంటుంది, దాదాపు 3 kilometers అయినా ఉంటుంది. మీరు చూస్తున్నారు, ఇదంతా రోడ్డు కూడా లేదనమాట అటువైపు వెళ్ళడానికి. ఇలా మట్టి రోడ్డు అయితే వేశారు, అది కూడా గతుకులుగా ఉంది. బండి మీద 2 rounds అయితే తిరిగాడు తమ్ముడు. ఫస్ట్ పిల్లల్ని దిగబెట్టడానికి, తర్వాత ఫస్ట్ మా మరదలు 2 పిల్లలు వెళ్ళారు, తర్వాత నేను, మా అమ్మాయి, మా తమ్ముడు వెళ్ళామన్నమాట. వెళ్ళినందుకు ఫుల్గా ఎంజాయ్ చేశాము. ఇలాంటి వేసవి కాలంలో ఇలాంటి చిన్న ఆనందాలు ఏమైనా ఉంటే మీరు కూడా మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. ఇలాంటివి మనకు లైఫ్ లాంగ్ గుర్తుండేవి. మంచి చెడు, కష్టం నష్టం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది మన జీవితంలో. చెడు వెళ్దు, మంచి వెళ్దు, అలాగని కష్టము ఉండకుండా ఉండదు, అలాగని జీవితాంతం సుఖంగా కూడా ఉండలేము కదా. అలాగే ఇలాంటి చిన్న ఎంజాయ్స్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వెళ్ళండి. ఆ రోజు నేను మిస్ అయ్యి ఉంటే ఇలాంటి చిన్న హ్యాపీనెస్ నేను ఊరు నుంచి వెళ్ళేటప్పుడు గుర్తుండేదే కాదు. నాకు ఈ వేసవికాలంలో గుర్తుండేదంటే ఇది ఒకటే అనమాట. అది కూడా చిన్న పల్లెటూరు అనమాట, మాది చాలా చిన్నది. మీకు ఎన్నోసార్లు చెప్పుకుంటాను, చాలా చిన్న పల్లెటూరు. చూడండి ఎంత బాగుంటుందో, నాకైతే ఎంత బాగా అనిపించిందో. నిజంగా ఇది వాటర్ ఫాల్ అనిపించేలాగా చేయించాడనమాట. చూడండి, ఏమీ అడ్డు లేవు ఫ్రెండ్స్. అక్కడ ఎంత బాగుందో, అదేదో రెడీ చేసినట్టు, కానీ ఒక కొండ మీద ఒకటి పెట్టి రెడీ చేసినట్టుగా ఎంత బాగా అనిపించిందో. చూసారా చిన్నోడు ఎంత బాగా ఆడుతున్నాడో. ఈ వాటర్ ఫాల్స్ ఫస్ట్ మాకు చెరువు, పెద్ద చెరువు, 3-4 ఊర్లకు పెద్ద చెరువు అనమాట. మీకు ఆ చెరువు కూడా పైనుంచి అలా చూపిస్తాను, కానీ కనిపించదు. ఆ చెరువు నుంచి ఒక పక్క నుంచి వస్తున్నాయి అనమాట ఈ వాటరు. ఆ వాటర్ని వేస్ట్ చేయకుండా ఏం చేశారంటే, చూసారు కదా, అలాగ పొలాల్లోకి వెళ్ళడానికి అలా గట్టు కొట్టేసి చిన్న కాలువలు ఉంటాయి కదా, ఆ కాలువల పైన పంపిస్తున్నారనమాట. చూసారు కదా, ఇక్కడ పైన చెరువు ఉంటుంది, ఎంత పెద్ద చెరువు అనమాట. ఇప్పుడైతే వాటర్ చాలా తక్కువగా ఉన్నాయి, అయినా ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు అంట ఇదంతా వస్తుందంట వాటర్ ఫాల్. చూసారు కదా, నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది చెరువు అనమాట, దాని కింద ఆకాశం కింద ఇక్కడ చెరువు ఉంటుంది, చాలా పెద్ద చెరువు. నేను అటువైపు వెళ్తే చూపిద్దాం అనుకున్నాను, కానీ వెళ్ళడానికి అవ్వలేదు, అది పైన ఉంటుంది, మనమేమో బాగా కింద ఉన్నామంట. ఆ చెరువు కింద మనం ఇప్పుడు ఈ వాటర్ ఫాల్ ఏర్పడింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. నేనైతే చిన్నప్పటి నుంచి ఎప్పుడూ చూడలేదు, ఎందుకంటే ఎప్పుడు ఎక్కువసార్లు నిండేది కాదు చెరువు. ఈ మధ్యకాలం వర్షాల వల్ల బాగా నిండింది అనమాట. దాని గురించి ఎంత బాగా అనిపించిందో నాకు అయితే. వాళ్ళు ఆడుతుంటే నేను ఆడేయాలి కానీ అనిపించింది, కానీ వీడియో తీసుకుంటే నాకు గుర్తుంటుంది కదా అని చెప్పేసి వీడియో అయితే తీసుకుంటున్నాను. ఎంత బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు. ఆడు చిన్నోడు చూసారు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు నా అల్లుడు. మేమైతే 4కి వెళ్ళాము, కరెక్ట్గా అక్కడికి వెళ్ళేసరికి 4 అయింది. 5:30 వరకు, 1:30 అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము. అందరికీ నీరసాలు వచ్చిన తర్వాత అప్పుడైతే బయలుదేరి వచ్చేసామన్నమాట. అప్పటికి కూడా రాబుద్ది అవ్వలేదు, కానీ కొండ ప్రాంతం కదా, చీకటి పడిపోతుంది కదా అని చెప్పేసి నేనే బలవంతంగా లాక్కొచ్చేసాను. మేము వెళ్ళేటప్పుడు ఎంత ఎండ ఉందనుకుంటున్నారు ఫ్రెండ్స్. మేము ఇంటి
అక్కడ నుంచి నడుచుకుని వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి ఫుల్గా బట్టలన్నీ పొడి పొడిగా ఆరిపోయాయి అనమాట. ఈ ఎండాకాలంలో వేసుకుంటే 5 నిమిషాలు ఆరబెడితే 5 నిమిషాలు అన్నట్టు ఒంటి మీద ఉంటే 5 నిమిషాలు తడిచిపోతాయి, నేల మీద ఉంటే 5 నిమిషాలు ఆరిపోతున్నాయి. ఈ వాటర్ అంతా పొలాలకు వెళ్ళిపోతాయి అనమాట. చాలా యూజ్ఫుల్. ఇక్కడ దగ్గరగా వేసుకున్న వాళ్ళు చూసారా ఎప్పుడు ఎక్కువ శాతం వరియే వేస్తారు, ఎందుకంటే వాటర్కి ఎక్కువ తడిచినా అది ఏం అవ్వదు. మేము వచ్చే దారిలో మాకు ఈ పళ్ళు అయితే కనిపించాయి. మీకు ఈ పళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా గుర్తుంటే ఒకసారి కామెంట్ చేయండి. మేమైతే చిన్నప్పుడు వీటిని బంకపళ్ళు అనేవాళ్ళం అనమాట. ఇవి ఇలా కాకుండా కొంచెం మాగిన తర్వాత తింటే బాగుంటాయి. ఇవి మోకాళ్ళకి ఎక్కడైనా గుజ్జు లేని ప్రాంతాల్లో ఇవి బాగా తింటే గుజ్జు పడేసి అక్కడ ఎముకలు అరిగిపోకుండా ఉంటాయి అన్నమాట. చిన్నప్పుడు బాగా తినేవాళ్ళము. నా కెమెరా వాటర్ ఎక్కువ పడడం వల్ల సరిగ్గా కనిపించలేదు మీకు. చూసారు కదా ఎంత పెద్ద చెట్టు పడిందో, అక్కడ కోయడానికి కూడా వీలు లేదు, అటువైపు దిగి కోయాలన్నమాట. ఎంత జిగురు వస్తుందో చూసారు కదా. చూడండి అదిగోండి ఎంత బాగుంటుందో పండు తింటే. కానీ పచ్చి పండు కదా, నేను తినలేదు. మీరు ఎప్పుడైనా ఈ చెట్టు చూసారో లేదో కూడా కామెంట్ చేయండి. అలా ఆ చెట్టు చూసుకుంటే అయితే మేము ఇంటికి వచ్చేసాము. కానీ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయినా, అక్కడ ఎంజాయ్ చేస్తున్నప్పుడు నా కాళ్ళు ఒక ముళ్ళు గుచ్చుకుంది. అప్పుడు నా చేతిలో ఫోన్ లేదు, తీయలేదు, ముళ్ళు గుచ్చుకుంది ఫ్రెండ్స్. ఎంత అసలు ఆడిపోయాను. అది చూస్తే మీరు ఇంతేనా ఇదేనా అంటారు, అంత చిన్న ముళ్ళు గుచ్చుకుంది. ఆ రోజు అంత నడవలేకపోయాను అనమాట. మీకు కనిపిస్తుందో లేదో చూడండి. అంత చిన్న ముళ్ళు మన ఇంత పెద్ద శరీరాన్ని కూర్చోబెట్టేసింది ఒక రోజంతా. నన్ను బాగా ఎంజాయ్ చేశాం కదా, ఒళ్ళంతా బరువు అయిపోయింది. అందులో వాటర్ ఫోర్స్గా పడుతున్నాయి. ఒళ్ళంతా బరువు అయిపోవడం వల్ల ముళ్ళు నాకు ఎంత పేచి పెట్టిందంటే, నైట్ నేను కనీసం అంటే కనీసం ఒక అరగంట సేపు తీసాను పినిస్ తీసుకొని. ఎంతకీ రానంటుంది. నాకేమో ఒక కాలుతో ఒక చేత్తో తీసుకోవడం అవ్వట్లేదు. అమ్మకేమో నాకు కనిపించట్లేదమ్మా అది ఎక్కడుందా అంటుంది. ఎలాగోలాగా నేనే ట్రై చేశాను, అందులో కెమెరాకు చూపించుకుంటూ తీసుకున్నాను. చాలా బాధ వేసేసింది నాకైతే. బాధ అంటే నొప్పి కాదు, అది తీస్తుంటే రావట్లేదు, ఇరుక్కుపోయింది లోపలికి, బ్లడ్ వచ్చేస్తుంది. ఆ బ్లడ్ వస్తుంటే కనిపించట్లేదు. చాలా ఇబ్బంది పడ్డాను. అందులోనూ కొండముళ్ళు ఒకటి కదా, చాలా ఇబ్బంది పెట్టేస్తాయి అనమాట. పొద్దునకైతే చీమ పట్టేసి సెఫ్టిక్ అయిపోద్ది. అందుకని రాత్రే తీసేసుకున్నాను. కొంచెం వేప నూనె ఉంటే వేప నూనె కూడా వేసాను. తర్వాత ఆయిల్ వేసిన తర్వాత కొంచెం బయటకు వస్తే దాన్ని ఇలా పైకి పెట్టి అసలు మీకు చూపిద్దామని కూడా కనిపించలేదు ఫ్రెండ్స్. అది తీయగానే గాల్లో ఆ ఫ్యాన్కి, నేను టేబుల్ ఫ్యాన్ ఒకటి పెట్టుకున్నాను చెమటలు పడుతున్నాయని, ఆ ఫ్యాన్ వల్ల ఎక్కడికో ఎగిరిపోయింది. చూపిద్దామంటే చిన్నది, మీకు ఆల్రెడీ మీకు నల్లగా అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. అస్సలు చాలా ఇబ్బంది పడింది. మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి పల్లెటూళ్ళలో మరీ ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన ఊరు సైడ్ ఇన్ని కంప చెట్లు ఉండవు కదా, ఇటువైపు అయితే ఇవే ఎక్కువగా ఉంటాయి. అంతేనండి ఈ వీడియో. మీకు ఈ వీడియో బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నా పల్లెటూరులో బాగా నాకు నచ్చిన వీడియో ఏంటి అంటే ఇది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేసి నాలాంటి వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, ఉంటా.